కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. మంగళవారం గుత్తిపట్నంలో మున్సిపాలిటీ మరియు ఇంజనీరింగ్ వర్కర్స్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి సమ్మెకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏటీఎం నాగరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు కలిసికట్టుగా చేపడుతున్న ఈ పోరాటంలో మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రాబోయే రోజుల్లో కార్మిక సమస్యల పరిష్కారం కోసం సాగించే పోరాటాలకు ఈ సమ్మె ఒక దిక్సూచిలా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్క కార్మికుడు కర్షకుడు తమ హక్కుల కోసం ఈ సమ్మెలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పారిశుద్ధ్య మరియు ఇంజనీరింగ్ విభాగాల కార్మికులు ఈ సమావేశానికి హాజరై తమ సమస్యలను ఏకరూపెట్టారు. 12వ తేదీన విధులను బహిష్కరించి నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు వారు ప్రకటించారు. రద్దు చేయాలి 4 లేబర్ కోట్ల విధానాన్ని, రద్దు చేయాలి 4 కోట్ల విధానాన్ని, రద్దు చేయాలి 4 లేబర్ కోట్ల విధానాన్ని. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఏప్రిల్ చేయండి నెల 12వ తారీఖున దేశవ్యాప్త సమ్మెను. ఏప్రిల్ చేయండి నెల 12వ తారీఖున దేశవ్యాప్త సమ్మెను. ఏప్రిల్ చేయండి నెల 12వ తారీఖున దేశవ్యాప్త సమ్మెను. కేంద్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ సమావేశంలో కార్మికులు పరాయి దేశంలో స్వతంత్రం రాకముందు ఈ ప్రాణ త్యాగాలు చేసి 29 కార్మిక చట్టాలు సాధించుకోవడం జరిగింది. అలాంటి 29 కార్మిక చట్టాలను ఈరోజు 4 లేబర్ కోడ్ విధానంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. ఇంకా సిగ్గుచేటు ఏమంటే అనంతపురం జిల్లా కేబినెట్ మీటింగ్ మంత్రులు 3 ఉండడం, ఆ 3 4 లేబర్ కోడ్ విధానాన్ని ఆమోదించడం కూడా సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు కార్మిక వర్గంతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అలాంటి కార్మికులు నడ్డిన కొట్టడానికి కార్మిక 29 చట్టాలను కాలరాస్తూ 4 లేబర్ కోడ్ విధానం అనేది కేంద్ర ప్రభుత్వం తేవడం జరిగింది. అయ్యా నరేంద్ర మోడీ గారు, నీకు ఒకటే చెప్తున్నాం, ఈ 4 లేబర్ కోడ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్తున్నాం. లేని పక్షాన ఈ నెల 12వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికులందరూ సమ్మెబాట పడతారని కూడా కేంద్రానికి హెచ్చరిక చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం, రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి. అయ్యా ఈ అనంతపురం జిల్లాలో ఈరోజు కార్మికుల హక్కులను కాలరాస్తూ లేబర్ కోర్టు విధానాన్ని కూడా ఈరోజు దిష్టిబొమ్మగా పెడుతున్నారు. కార్మికులందరూ రోడ్డు మీద పడేస్తున్నారు. ఈరోజు మీరు పెట్టుబడిదారులకు, కాంట్రాక్టులకు, ఈ సూపర్ ఇట్లాంటి వాళ్ళందరికీ మీరు టెండర్లు ఇవ్వడం వల్ల ఈరోజు అనేక మంది కార్మికులు వారి వేతనం తగ్గించుకోవడం గురికాగుతున్నారు. కార్మికులు అర్ధాకిత వస్తున్నారు. ఈరోజు ఉదాహరణకి కళ్యాణదుర్గం తీసుకోండి. సత్సాయి జిల్లా శ్రీరామ్ రెడ్డి వాటర్కి సంబంధించి వారికి 17,644 రూపాయల వేతనాన్ని ఉండేది. ఈరోజు అడపాల వెంకట్రావు అనే కాంట్రాక్టు ఈ 4 లేబర్ కోట్లలో సంబంధించిన కాంట్రాక్టే. అంటే మీరు పెడుతున్న 4 లేబర్ కోట్ల విధంగా ఇలాంటి కాంట్రాక్టులు పుట్టుకొస్తున్నారు. వారు ఈరోజు 8,000 రూపాయలకు వారి వేతనం అని చెప్తున్నారు. తాగునీటి పథకాన్ని పంచాయతీలకు ఇస్తామంటున్నారు. ఇట్లాంటి దోపిడీలు జరుగుతున్నాయి. మున్సిపల్ కార్మికులు వాళ్ళకి సంబంధించి 2.5 సంవత్సరం అవుతున్నా ఇప్పటికి కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి. అనంతపురం జిల్లాలో 7 మంది శాసనసభ్యులు ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు, ఆర్థిక మంత్రి కూడా ఈ ఊర్లోనే ఉన్నాడు, ఇదే జిల్లాలో ఉన్నాడు. మరి కార్మిక సమస్యల పరిష్కారం చేయరే? అంటే నరేంద్ర మోడీ ఏం చెప్తే అది ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఆమోదం చేస్తోంది. అందుకే తక్షణమే రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా ఈ 4 లేబర్ కోడ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్తున్నాం. లేని పక్షాన సిఐటియుగా కార్మిక వర్గాన్ని ఐక్యత చేసి మరొకసారి దేశవ్యాప్తంగా సమ్మెబాట పట్టాన్ని కూడా వెనకాడబోమని చెప్పి మీడియా సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.